హలో ఆల్, నిన్న దొండకాయ పచ్చడి రెసిపీ పెడతాను అని చెప్పాను కదా. సారీ అండి, లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర వైఫై వైర్స్ అన్నీ కట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర మొబైల్స్కి అయితే అస్సలు సిగ్నల్ ఉండదు. సో ఈ వైఫై ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఇంతే. సర్లేండి, నా తంటాలేవో నేను పడతాను, కానీ దొండకాయ పచ్చడి రెసిపీ చెప్తాను, వినేసేయండి. ఈ పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం 10 years బ్యాక్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా అత్తమ్మ అప్పటికప్పుడు తెంపిన దొండకాయలతో రోటి పచ్చడి చేసి ఇచ్చింది. అప్పటి వరకు నాకు దొండకాయ పచ్చడి ఉంటుందని కూడా తెలీదు. మా ఇంట్లో అయితే ఎప్పుడు చేసుకోలేదు. మొన్న మా మామయ్య కూతురు పెళ్ళికి వెళ్ళాం కదా, ఆ ఇంట్లోనే. అప్పటి నుంచి ఈ పచ్చడికి ఫ్యాన్ అయిపోయాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు. ఆయిల్ పోసుకొని దొండకాయలు ఫస్ట్ వేయించేసుకోవాలి, వాటికి ఎక్కువ టైం పడుతుంది కదా. దొండకాయలు వేగుతూ ఉండగా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కొంచెం చింతపండు, అందులోనే కొత్తిమీర వేసి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆయిల్లో ఉడికించుకోవాలి. మీ ఇంట్లో రోలు ఉంటే రోట్లోనే రుబ్బుకోండి. రోల్ లేని వాళ్ళు మిక్సీలోనే కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి. ఇంకేముంది, ఆ దొండకాయలు వేయించిన కడాయిని మంచిగా నీట్గా కడుక్కొని దాంట్లోనే తాలింపు కోసం ఆయిల్, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేయలేదు కదా, పసుపు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని పేస్ట్ చేసిన పచ్చడిని దాంట్లో వేసి ఒక్క 2 నిమిషాలు మంచిగా కలిపేసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ. చిన్నోడికైతే ఈ పచ్చడి బాగా నచ్చింది. లెమన్ రైస్తో కలుపుకొని తిన్నాడు. ఎప్పుడు లెమన్ రైస్ చేసినా ఈ పచ్చడి చేయాలి అంట. వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయొచ్చు కదా.